అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు, పట్టు పంచె మరియు షర్ట్ ను కొనుగోలు చేసి కార్మికుల ఉత్సాహాన్ని నింపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాల్లో మన రాష్ట్రం నుంచే అత్యధికంగా 32 నుంచి 33 సంఘాలు ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలందరూ ఈ స్టాళ్లను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఈరోజు మా మినిస్టర్ గారు మేడం గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూశారు మీరు అందరూ కూడా. మన రాష్ట్రంలో చేనేత వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ, పంచీలు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే, చెప్పాల్సింది ఏంటంటే, దేశం మొత్తం మీద 120 ఎంత ఉన్నాయి నాకు కరెక్ట్, కానీ మన ఒక్క రాష్ట్రంలో 32, 33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం నా ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విద్యుత్ కానీ ఇవన్నీ కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మనం మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది. మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారయ్యే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికీ తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు ఇక్కడ స్టాల్స్. ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.